తెలంగాణ రాష్ట్రంలో 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల పాత నోటిఫికేషన్ ప్రకారం ఈ భాషలను గ్రామాలలో, మండల, జిల్లాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లను లంబాడీ, ఎరుకల, ఆరే భాషల ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరుగుతుందని నాయక్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సాంబయ్య నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో పాత నోటిఫికేషన్ ప్రకారమే వివిధ రిజర్వేషన్లను కల్పించడం జరుగుతుంది. జనరల్ స్థానాల్లో ఈ భాషల పరంగా రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉంటాయి. అక్కడక్కడ గ్రామాలలో కూడా ఈ రిజర్వేషన్లు మారడం జరుగుతుంది. ఈ భాషలు లంబాడి, ఆరే, ఎరకల ఈ భాషల పరంగా రిజర్వేషన్లు జనరల్లో మారే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జనరల్లో కొన్ని గ్రామాలలో అయ్యగార్లకు, నావి బ్రాహ్మణులకు, వికలాంగులకు, ముస్లింలకు అన్ని వర్గాలకు ఈ రిజర్వేషన్ను వర్తింపచేస్తాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలలో కూడా ఆరే భాష, లంబాడి భాష, ఎరకల భాష రిజర్వేషన్ ప్రకారంగా కొన్ని జనరల్ స్థానాల్లో మారడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలలో కూడా సర్పంచ్లను, వార్డు మెంబర్లలో కూడా కొన్ని అక్కడక్కడ మారే అవకాశాలు ఉంటాయి.